నాయక్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈరోజు కేటీఆర్ గిడ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్నాయి వాళ్ళకు కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా ఒక దుకాణం బట్టుకు వస్తారు. రేవంత్ రెడ్డికి కడుపులో నొప్పి వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఓ సిరప్ వేసుకోవాలి. ఆ సిరప్ ఏంది? ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, అదేవిధంగా మన ఈ ఫార్ములా, ఇలాంటి ఒక 3 సిరప్లు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డికి కడుపులో నొప్పి, అల్సర్ టైప్ వచ్చినప్పుడల్లా అరే నాన్న ఇది వేసుకుందాం అని చెప్పేసి ఫ్రీ అవుతాడు అన్నట్టు, అట్లా ఫ్రీ అవుతాడు. అందులో భాగంగానే ఇట్లాంటి దుకాణం పట్టుకొచ్చింది తప్ప ఫోన్ ట్యాపింగ్ అనే దుకాణం లేదు, ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవస్థ లేదు. ఫోన్ ట్యాపింగ్ చెయ్యలేదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా, దాని మీద వీళ్ళకి చివాట్లు పెట్టినా కూడా ఇలా ప్రభుత్వం ఏం చేస్తుందన్న? రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి ఇలా మీరు ఆడ చూసుకుంటే వేలాది మంది పోలీసులు, అంటే దాదాపుగా కేటీఆర్ పైన చాలా కేసులు కూడా ఉన్నాయి. అంటే 10 నుండి 15 కేసులు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అనేది జరిగింది. సో ఇంత పోలీస్ బలగాలని ఎప్పుడు కూడా చూడలేము. ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ, అంటే పెద్ద కేటర్ అధికారులు కూడా భవన్ చుట్టుపక్కల కనిపించినట్లు అనిపిస్తుంది. కాబట్టే ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చూడాలి దీన్ని? సరే, కాంగ్రెస్ నాయకులు అనని కేటీఆర్ గారే అరెస్ట్ అయితే, ఒకవేళ కేటీఆర్ గారిని దురదృష్టంతో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు అట్టుడికి పోతుంది. నువ్వు రాసి పెట్టుకో, బగ్గుమంటది. ఏం తమాషనా? కేటీఆర్ గారు ఏమైనా రూపాయలు దోచుకున్నారా? కేటీఆర్ గారి ఇంట్లోకి ఏమైనా పైసలు వచ్చినాయా? కేటీఆర్ గారు ఏమైనా కొండలరెడ్డి సంపాదించుకున్నట్టు సంపాదించిండా? కేటీఆర్ గారు తిరుపతి రెడ్డి గారు సంపాదించినట్టు సంపాదిస్తుండా? కేటీఆర్ ఏమైనా ఫైమ్ కురేష్ గారు సంపాదించినట్టు సంపాదిస్తుండా? కేటీఆర్ ఏమైనా వాడు గీతున ఎవడెవడో ఉన్నాడు వాళ్ళతోటి, రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు సంపాదించినట్టు 1000 కోట్లు సంపాదిస్తున్నారా? ఏం చేసిరు కేటీఆర్? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కోసం పనిచేసిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి పోయేటట్టు పనిచేసింది కేటీఆర్ తప్ప ఆయన ఇంట్లోకి డబ్బుల కోసం ఎందుకు అరెస్ట్ చేస్తావు? దేనికి అరెస్ట్ చేస్తావు? కొడక అగ్గి అయితే తెలంగాణ రాసి పెట్టుకో. ఏమనుకుంటున్నా, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్న పార్టీ. ఎవరిని ఆపుతావు నువ్వు? 100 మందిని ఆపుతావు, 1000 మందిని ఆపుతావు, 1,00,000 మందిని ఆపుతావు, 1,00,00,000 మందిని ఆపుతావా? ఆపగలుగుతాన్ని పోలీస్ వ్యవస్థ ఆపగలుగుతుందా? ఎవరిని ఆపుతావు? ఇలా ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్టులు, ఆ అరెస్టులు, ఈ అరెస్టులు. ఏం చూస్తావా? రాసి పెట్టుకో. హైదరాబాద్ రోడ్లు మొత్తం ఆగమైతాయి. అనవసరమైన ప్రిలాపాలకు పోకు. నువ్వు పైశాచిక ఆనందం పొందకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకో. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకో. మంచి చేయాలని చూడు తప్ప అనవసరమైన లత్కో రాజకీయాలు చేసినామనుకో బిడ్డ, తస్మాత్ జాగ్రత్త. ఏం నీలాంటి వాళ్ళు 50 లక్షలతోటి బ్యాగులతో దొరికిరనుకున్నా? కేటీఆర్ దొరికిరనుకున్నా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పిలిపియడం జరిగింది, విచారించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రులైన హరీష్ రావు, కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా ఈ 3 పైనే దృష్టి పెడుతున్నట్లు ప్రభుత్వం అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇందులో ఎవరు ప్రధాన నిందితుడు కాబోతున్నాడు? అన్న, ప్రధాన నిందితుడు ఎవరు లేడన్న. ప్రధాన నిందితుడు అనేటోళ్ళు లేరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది. అరే నాయన చేస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి అనేటోడు కూడా చేపిస్తాడు. అర్థమైందా మీకు? ప్రధానమంత్రి కూడా చేపిస్తారు. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ద్వారా ఏమవుతుంది అంటే మన యొక్క గూఢాచారి వ్యవస్థ కానీ, మనకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తారు. నక్సలైట్లు వస్తుర్రా, టెర్రరిస్టులు వస్తుర్రా, డెకాయిట్లు వస్తుర్రా, దొంగతనాలు చేసేటోడు వస్తుండా, మన రేవంత్ రెడ్డి లాంటోడు బ్యాగుల దొరికేటోడు వస్తుండా రాష్ట్రానికి అనేది వాళ్ళు చూస్తారు, దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ముందుకు పోతారు తప్ప ఇలా లెక్కనా అన్న? ఏం చేస్తారు వీళ్ళు? తమాషా కాకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పాడు. అంటే ఈ కొడుకులేమో ఇవాళ నోటీసులు గిటీసులు, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఒక్కసారి లగచర్ల ఇష్యూ వచ్చినప్పుడేమో ఫార్ములా ఈ కేసు వచ్చింది. ఒకసారి మన హైడ్రాకు సంబంధించిన మూసి బాధితులు ఒకసారి విచ్చలవిడిగా బయటికి రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇంకో కేసు వచ్చింది. ఒకసారి ఇంకోటి వచ్చినప్పుడేమో కేసీఆర్ గారి కాళేశ్వరం వచ్చింది. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు రాగానేమో మళ్ళీ ఇవాళ ఇది వచ్చింది. అనంటే ఏంది? ఏదో కొన్ని ఓట్లు దండుకోవాలి, ఏదో లబ్ధి చేకూర్చాలని చూస్తారు తప్ప ఏది ఉండదన్న. తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, మేధావులు, చైతన్యవంతులు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ కేటీఆరే తప్పు చేసిండే అనుకో, 2 సంవత్సరాలు ఏం గాడిద పనులు దోయినావు? రేవంత్ రెడ్డి గాడిద పనులు దోయినావు. నువ్వే హోంమంత్రివి కదా భయ్, నువ్వే ముఖ్యమంత్రివి కదా, నీ దగ్గర వ్యవస్థ అంత ఉన్నది కదా. 2 సంవత్సరాల నుంచి పీకలో నువ్వు ఇవాళ ఏం పీకుతారని జనాలు ఆలోచించరా?
ఏం బిక్తారా బాబు? ఉత్త దుకాణం ఎందుకు దీన్ని ఒక సీరియల్ టైప్గా రన్ చేస్తారని చెప్పి జనాలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు కదా, ఎవడైనా సోయున్నాడు అబ్జర్వ్ చేస్తారు కదా. కాబట్టి ఇది ఏం లేదని చెప్పేసి జనాలు క్లారిటీ ఉన్నారు. ఈ కొడుకులకు చూడండి మీరు 50 కాదు 60% పైగా మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లను కొట్టబోతుంది, కొడుతుంది కూడా. రైట్. పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీని తొక్కి పడేసినామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు, కథలుగా చెప్పుకుంటున్నారు. సో మున్సిపల్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అంటే పార్టీ సింబల్ ఉన్న ఓట్లలో ఉన్న ఎలక్షన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని పాతాళం తొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరు అయ్య తరం కాదు. రాజశేఖర్ రెడ్డి లాంటోడు, చంద్రబాబు లాంటోడు, రోషయ్య లాంటోడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటోడు, రాహుల్ గాంధీ లాంటోడు, ఇంకా ఉద్దండులు వచ్చినా కూడా ఆనాటి టీఆర్ఎస్ పార్టీని ఎంటిగా కూడా పీకలే. అలాంటి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు గద్దెలు కూలుస్తారు. రమ్మని చెప్పు, దానికి కనీసం ఒక ఇటుకని ముట్టుకోమని చెప్పు, కొడుకులు మసి అయిపోతారు. రైట్. ఖమ్మంలో మొన్న జరిగిన సమావేశంలో మీటింగ్లో కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవాక్ చవాకులు పేల్చడం అనేది జరిగింది. అంటే టీడీపీ శ్రేణులకు పిలుపునియడం అనేది జరిగింది. బీఆర్ఎస్ దిమ్మెలు ఎక్కడున్న కూల్చేయాలి, కటౌట్లు చింపేయాలి, బీఆర్ఎస్ పార్టీని పాతాళంలో తొక్కాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు చేయడం అనేది జరిగింది. అప్పుడే ఎన్టీ రామారావు ఆత్మశాంతి చేకూరుస్తుంది అన్నాడు. ఎన్టీ రామారావుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంటి? ఎందుకు ఇట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీని ప్రోత్సహించవలసిన అవసరం వచ్చింది రాష్ట్రంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు ఇలా కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్త కాదు. ఈయన కాంగ్రెస్కి సంబంధించిన 3 రంగుల రగ్గు కప్పుకున్న టీడీపీ కార్యకర్త తప్ప వాడు ఏ రోజు కూడా కాంగ్రెస్ కోసం పనిచేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు భయ్య. వాడు గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వాడు గెలిచిండు, కానీ గెలిచిన దగ్గర మళ్ళీ వేరే పార్టీ గెలిచింది తప్ప వాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయలేదు ఎక్కడ కూడా. అందులో భాగంగానే ఇవాళ ఆయనకి ఏం కావాలి? నా యొక్క గురువు, నాకు సంబంధించిన ఆంధ్రోళ్ళు, నా అల్లుడు ఉన్నటువంటి ఆంధ్ర అది బాగుపడాలి, నా పిల్లనిచ్చిన ఆంధ్ర అది బాగుపడాలి తప్ప ఈ తెలంగాణతో ఏమున్నది? తెలంగాణలో దోచుకుందాం, అక్కడ దాచుకుందాం అనే ఉద్దేశంలో భాగంగా చేస్తా ఉన్నారు. టీడీపీ గురించి మాట్లాడతాడు. ఎవడా నువ్వు? కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా సిగ్గుండాలి కదా. అరే నాయన ఏమైనా అంటే గింటే మిమ్మల్ని అనాలి కానీ టీడీపీని మీరు గద్దెలు కూల్చోమని చెప్పి మాట్లాడు. వాడు ఎవరి మనిషి చెప్పండి? బాజాప్తగా వాడు టీడీపీ మనిషి, చంద్రబాబు నాయుడు మనిషి తప్ప వేరేది ఏది లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మీ నాయకుడని గల్లాజించుకొని మీరు బజార్ల అండర్వేర్ల మీద తిరుగుతున్నారు కదా గార్దుల్లారా. ఇలా మీ నాయకుడేమో చంద్రబాబు నాయుడుని పొగుడుతా ఉన్నాడు, టీడీపీ పార్టీని పొగుడుతా ఉన్నారు, మీరేమో గాడిద పనులు దోముకుంటా ఇంట్లో పడినారు. ఏం చేస్తున్నారా బాబు? రేపటి రోజున టీడీపీ నీడికి తీసుకొచ్చి వాడే రాష్ట్ర నాయకుడు అవుతాడు, వాడే ప్రెసిడెంట్ అవుతాడు. మరి మీరేం మిక్తారా? కాబట్టి ఇప్పటికైనా సమాలోచనలు చేసుకోండి. టీడీపీ ఆత్మ ఏదేదో మాట్లాడుతున్నాడు దుకాణం. టీడీపీని బొండ పెట్టింది బీఆర్ఎస్ బాజాప్తగా కేసీఆర్ గారే. రేపటి రోజున రేవంత్ రెడ్డిని బొండ పెడతాం, రేపటి రోజున కాంగ్రెస్ ను కూడా బొంద పెడతాం. ఎన్టీ రామారావు చచ్చిపోయేమో, ఆయన మరణమేమో 1995లో, ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవతరించిందేమో 2001లో. ఆయన ఆత్మశాంతి ఎట్లా కూరుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బొందబెడితే అని కొంతమంది రాష్ట్ర ప్రజలు సతమతంలో ఉన్నారు. దానిపైన మీరు అన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులకెరికే, టీడీపీ అభిమానులకెరికే వీడు అవకాశవాది రాజకీయాలు చేస్తుండని కూడా తెలుసు. వీడన్ని దొంగ రాజకీయాలు, లత్కోర్ రాజకీయాలు, వ్యభిచార రాజకీయాలు, లంగ రాజకీయాలు, లఫుట్ రాజకీయాలు, రండ రాజకీయాలు, బడవే రాజకీయాలు చేస్తుండని అందరికి ఎరికే. రేపటి రోజున జనాలకు క్లారిటీ ఉన్నదన్న. టీడీపీ పార్టీకి సంబంధించిన గద్దెలు కూలగొట్టాలి ఏదేదో మాట్లాడుతాడు. పిచ్చిలేసిన లెక్క, ఒక గంజాయి తీసుకున్న లెక్క, బజార్లో తిరిగి ఒక రౌడిగా లెక్క ఏం మాట్లాడన్నాయి? ఏమన్నా ఉంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పి అడగాల, ఏమన్నా ఉంటే నేను మంచి చేస్తాను నాకు ఆశీర్వదించండి అడగాలి. ఇది ఎక్కడిది? ఆ టీడీపీ పార్టీని మీరు అది చేయని మాట్లాడతాడు. రైట్. చివరిగా చెప్పండి, మీరేమో ఇక్కడ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రమైన చంద్రబాబుకు తొత్తుగా మారాడు, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమే కోరుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ కోసము అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆయన నిండు అసెంబ్లీ కూడా దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేయడం అనేది జరిగింది. నేను నా రాష్ట్రానికి చివరి నా రక్తం బిందు వరకు నేను పనిచేస్తాను, నాకు పక్క రాష్ట్రం చేయవలసిన అవసరం ఏముంది, ఎన్లగిడ ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం అని చెప్పేసి కూడా నిండు అసెంబ్లీలుగా చెప్పడం జరిగింది. ఆ జూళ్ళారా రాజేష్ నాయక్ మీరు? ఒకటినండి, ఓకే పక్క రాష్ట్రానికి పని చేయనోడు, పక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి పనిచేసేటోడు అయితే
ఇదే ఆద్య ఛానల్, ఇదే సిగ్నేచర్ ఛానల్, ఇదే ఇక్కడ ఉన్నటువంటి V6 ఛానల్, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా మన తెలంగాణ రాష్ట్రానికి ఛానళ్ళకి సంబంధించిన అధినాయకుల ఇంటికి ఎందుకు పోడే? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు కూడా విష్ చేయొచ్చు కదా బై. నువ్వు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినోడే నాయకుడా నీకు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు రాధాకృష్ణ గారి ఇంటికి ఎట్లా పోతావా నువ్వు? అంటే నువ్వు వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంలో భాగంగానే కదా. ఇదంతా ఒక దుకాణము, ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తుండన్నా. వాడు ఓటుకు నోటు ఆ దొంగతనం నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం అట్నుంచి వయా మోడీ గారి కాడికి పోవాలి. అందులో భాగంగానే మళ్ళీ ఏమన్నా వాళ్ళకు సంబంధించిన అక్కడ కృష్ణపట్నంలో ఉన్నటువంటి పోర్టులో ఈయన అల్లుడికి సంబంధించిన వాటా రావాలి. దాంట్లో 50% వాటా కోసము అదానితోటి మాట్లాడే క్రమంలో ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి పోయిండు. ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు తోటి మాట్లాడతాడు, చంద్రబాబు మోడీతోటి మాట్లాడతాడు, మోడీ అదానితోటి మాట్లాడతాడు. ఆ రకంగా చేసి వాళ్ళ యొక్క దుకాణాన్ని క్రియేట్ చేసుకోవాలని చూస్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి ఆలోచించలేదు, ఆలోచించడు కూడా. ఎందుకు అనంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతీసినా కూడా వాడు ఆలోచించలే, ఇక్కడ గురుకులాల్లో విశ్వవిద్యాలయాల్లో చచ్చిపోతున్న పోరాటాలు కూడా వాడు ఆలోచించలే తప్ప ఏ రోజు కూడా వాడు ఈ ప్రయోజనాల కోసం ఆలోచించలే అన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కకు పెట్టి ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేయడం అనేది అయితే జరిగింది. సో ఇది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కావాలనే ప్రజలను మైండ్ డైవర్షన్ చేయడానికే ఇలాంటి కేసులను ముందుకు తీసుకొస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.